మంచిగా యుద్ధం చేయడం తెలుసు, కత్తి సాధనం తెలుసు, రాజకుమారుడుగా రాజభోగాలు అనుభవించినటువంటి వ్యక్తి, మంచి విద్యావేత్త, అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రాముఖ్యమైనవే. కానీ ఇంకొకటి మీకు చెప్తా, అది చెప్పకముందు ఇంకొక ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి తీసుకుని వెళ్ళి దేవుడు చెప్పినట్లుగా ఆ మాటను నిర్వర్తించడానికి, ఆ ప్రకారం చేయడానికి నిర్ణయించుకోవడం అనేది ముఖ్యమైన పని. ముఖ్యమైనదా కాదా అని అంటే ముఖ్యమైనదే, ముఖ్యమైనటువంటి పని. కానీ దానికంటే కూడా ముఖ్యమైన పని ఏంటో తెలుసా? ముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? ప్రభువా కానాను దేశాన విషయం ఏమో కానీ నీ సన్నిధి మాత్రము మాతో ఉండాలి, అది నాకు ముఖ్యం అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నైనా ఉండొచ్చండి, ముఖ్యంగా ఇది ముఖ్యం, ఇది ఇంపార్టెంట్, దీని ఫస్ట్ ప్రయారిటీ ఇదే, దీనికే అని నువ్వు ఫస్ట్ ఏదైనా పెట్టుకున్నావనంటే అది మొట్టమొదటిగా మనందరి జీవితంలో దేవుని సన్నిధి అయి ఉండాలి. ఏదై ఉండాలి? దేవుని సన్నిధి అయి ఉండాలి. కానాను దేశం అంటే ఏంటి? పాలు తేనెలు ప్రవహించే దేశం. కానాను దేశం అంటే ఏంటి? దేవుడు మంచి జాగాని వాళ్ళకి ప్రతిష్ఠితంగా, ఆశీర్వాదకరంగా, ఆరోగ్యదాయకంగా, చక్కగా పీస్ఫుల్గా జీవించేటువంటి ప్రదేశం దేవుడు వారికి ఇవ్వబోతున్నాడు. దానికంటే కూడా ప్రభువా అది ముఖ్యమైనదే, కానీ కాదంటలేదు, కానీ దానికంటే కూడా మాకు ముఖ్యమైనది ఏదో తెలుసా? నీ సన్నిధి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళు, ఇక్కడ మనం గమనించాలి, మన జీవితంలో మన బంధువులు, స్నేహితులు, పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, వీళ్ళందరూ ముఖ్యమే, కాదంటలేదు, కాదని బైబిల్ చెప్పట్లేదు. కానీ వీటి కంటే కూడా ముఖ్యమైనది ఏంటో తెలుసా? నీ ప్రాణం కూడా కాదు, దేవుని సన్నిధి. దేవుని సన్నిధి మనకన్న లైఫ్లో, మన భౌతిక సంబంధమైన జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రాణం. ఈ ప్రాణాన్ని కాపాడుకోవడానికి తినగటం, త్రాగుతాం, సంపాదించుకుంటాం, ఏమండి, స్థిరపరుచుకుంటాం, ఎన్నో బలపరుచుకుంటాం, వ్యాయామాలు చేస్తూ ఉంటాం, మంచిదే ఇవన్నీ. కానీ ప్రాణము కంటే కూడా విలువైంది, అతి శ్రేష్టమైంది, మన ప్రాణాన్ని కూడా నిలబెట్టేది ఏదో తెలుసా? దైవ సన్నిధి. అందుకే మోషే అంటున్నాడు, ప్రభా మేము బయలుదేరుతున్నాం, కానీ ఒక్క మాట ప్రభా, నా మాట కూడా ఉంది. దానికి ముందే దేవుడు చెప్పేశాడు, నా సన్నిధి మీతో ఉంటుందంటే. కానీ మరి మోషే మాట కూడా ఉండాలి కదా. కమ్యూనికేషన్ అంటే అటు ఇటు ఉండాలి. ఒకవైపు దేవుడు మాట్లాడుతున్నాడు, తర్వాత మోషే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిగా ఎవరి మాట మనం వినాలంటే దేవుని మాట వినాలి, తర్వాత మనం మాట్లాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని మాటలు ఆలకించాలి, దేవుని మాటలు చదవాలి, దేవుని మాటలు ధ్యానించాలి, దేవుని మాటలు కంఠస్థం చేయాలి. వాటి ప్రకారం ధ్యానిస్తున్న తర్వాత అప్పుడు నీకున్న నిర్ణయాన్ని, నీకున్న విషయాన్ని, నీకున్న సందర్భాన్ని, నీకున్న భారాన్ని, నీకున్న ప్రయాసని, ఏదైతే నువ్వు ప్రయాస పడుతున్నావో అప్పుడు ప్రభువుకు చెప్పు, దేవుడు కూడా వింటాడు. 15వ వచనం పైన 14వ వచనం ఉంది కదండి, ఒకసారి చదవండి, మీకు బాగా అర్థమవుతుంది. అందుకు ఆయన అంటే దేవుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదని అనగా చాలు. ఇక్కడ ఎవరు చెప్పారు? ఏ మాట చెప్పాలి గట్టిగా? దేవుడు చెప్పాడు. ఎవరితో అంటే మోషేతో చెప్పాడు కదా. సరే ప్రభా అంటలేదు, కానీ దాన్ని దృఢపరుచుకుంటున్నాడు, కాన్ఫిడెన్స్ పెంచుకుంటున్నాడు, విశ్వాసాన్ని ఆమోదించుకుంటున్నాడు. ఏమంటే ప్రభా నువ్వు చెప్పావు కరెక్టే, కానీ నా మాట కూడా ఉంది దాంట్లో. ఏంటో తెలుసా? మేము బయలుదేరి వెళ్తాం ప్రభా, నీ సన్నిధి లేకుండా దయచేసి మమ్ములను పంపవద్దు. హల్లెలూయా, హల్లెలూయా.
ఉదయాన్నే లేచిన తర్వాత, నెల ప్రారంభమైన తర్వాత, లేకపోతే వారం ప్రారంభమైన తర్వాత, రోజు ప్రారంభమైన తర్వాత, నీ డ్యూటీ చేస్తున్న సమయంలో, నీ సమయం ప్రారంభిస్తున్నప్పుడు, నీ ప్రయాణాన్ని మొదలు పెడుతున్నప్పుడు, నీ వ్యాపారం మొదలు పెడుతున్నప్పుడు, నీ చదువు ప్రారంభిస్తున్నప్పుడు, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధి నీతో ఉండాలని నువ్వు ప్రభువుని వేడుకోవాలి. ప్రభు మాట చదవాలి. అది నువ్వు విన్నట్టు లెక్క, చదువుతుంటే మామూలుగా విన్నట్టు లెక్క, చెవులతో విన్నట్టు లెక్క. కానీ నీ మాట కూడా ఉండటం అనేది ప్రార్థన. కాబట్టి అటు దేవుడు మాట్లాడాలి, ఇటు నువ్వు కూడా మాట్లాడాలి. కొన్నిసార్లు మనమే మాట్లాడతాం, దేవుడు మాట్లాడడం తక్కువ అయిపోద్ది, దేవుడు మాట్లాడనివ్వం మనం. కానీ దేవుడు కూడా మాట్లాడే మాటలని మనం వినాలి. కొంతమంది ప్రియుల మీలో కొంతమందికి దేవుని స్వరం ఆలకించే అనుభవాలు ఉంటాయి. కొంతమంది దేవుని స్వరం ఆలకిస్తూ ఉంటారు, కొంతమంది దేవుని యొక్క మాటలు ధ్యానిస్తూ ఉంటారు. చదువుకుంటున్న పిల్లలైతే ఎక్కువగా చదువుతూ ఉంటారు, ధ్యానిస్తా మళ్ళీ చదువుతూ ఉంటారు. వాక్యం ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ మొత్తానికి వీళ్ళు బయలుదేరినప్పుడు దైవ సన్నిధి వారితో ఉంది. దేవునికి స్తోత్రం. ఏ పని నువ్వు చేసినా దేవుని సన్నిధి లేకుండా దయచేసి చేయొద్దండి. నువ్వు అప్పు చేసినా చిన్న ప్రార్థన చేసుకొని, ప్రభా ఈ అవసరం వచ్చింది, డబ్బులు అందలేదు, అసలు అప్పు చేయమని బైబిల్ చెప్పట్లేదు, కానీ అప్పు ఇవ్వమంది, అప్పు పుచ్చుకోవద్దనంది, అప్పు ఇచ్చేవాళ్ళుగా ఉంటారని చెప్పింది, కానీ అప్పు తీసుకోమని. కానీ మనందరం ఏం చేస్తున్నాం మీరందరూ? అప్పు చేసేస్తున్నాం. కానీ దాన్ని కూడా మరి అందుట్లో బలహీనం కాబట్టి, నెక్స్ట్ టైం ప్రభా నేను అప్పు చేయకుండా నేను ఇచ్చేదానిగా చేయి ప్రభా, నీ ఇచ్చేతాను. కానీ మనలో చేసే తప్పేంటి తెలుసా? ఫైనాన్షియల్గా దెబ్బతినడానికి ఒక కారణం ఉంది. ఒక చక్కటి దైవజనుడు చెప్పాడు, ఆర్థిక సంబంధమైన విషయాలలో క్రమశిక్షణ లేకపోతే అప్పులు పాలైపోతాం అంట మనం. వింటున్నారా ఈ మాటలు? దాంట్లో కూడా క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి. అందుకే ఒక్కొక్కసారి ప్రభా నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, నాకు సహాయం చేయంటే దేవుడు జవాబు ఇవ్వడట. ఎందుకు ఇవ్వట్లేదు అంటే నీలో సరైన క్రమము లేదు. దేవుడు ఇస్తాడు, ఇచ్చిన తర్వాత కొంతమంది డబ్బులు వచ్చిన తర్వాత విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. దైవ సన్నిధి ఉందా? ఇంటికి జీతం వస్తే వచ్చి రాగానే నీ భార్య నీ పిల్లలు చక్కగా చేతిలో పెట్టుకొని, లేకపోతే కవర్లో ఆ డబ్బులు పెట్టుకొని చక్కగా దాని మీద చేయేసి, లేకపోతే బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయా, లేకపోతే దాని కొరకు చిన్న ప్రార్థన, ప్రభువా ఇది చాలా చిన్నదే కానీ దీన్ని 5 రొట్టెలు 2 చేపలుగా దీన్ని ఆస్వాదించండి, ఈ నెలంతా మేము ఇబ్బంది పడకుండా మీరు మాకు సహాయం చేయండి, ఆకాశం నుండి నీ యొక్క ఆశీర్వాదం మాకు దయచేయండి, నీ సన్నిధి దీని మీద ఉంచండి అని ఎప్పుడైతే ప్రార్థన చేసి చూడు. గుడ్డిగా నమ్మంటలేదు బైబిల్ గ్రంథం. ప్రార్థన చేసి చూడు, లేకపోతే దైవజనుల చేత ప్రార్థన చేయించుకో. అది ఎట్లాగో మీరు చేస్తున్నారు, మంచిదే. కానీ మొట్టమొదట ప్రభువుకు తీసేసి ప్రార్థన చేసి, ప్రభా దీంట్లో నీ సన్నిధి ఉంది నడిపించండి అంటే ఆ నెలంతా మన అవసరాలు ప్రియులరా మనం పొందుకునే చాలా తక్కువే కావచ్చు, కానీ దైవ సన్నిధి మాత్రం అక్కడ ఉంటుంది. కాబట్టి నీకు సరైన జ్ఞానం, సరైన తెలివి, సరైనటువంటి వివేకం దేవుడు నీకు ఇచ్చి చక్కగా నడిపిస్తాడు. నాకు తెలిసిన ఒక దైవ భక్తురాలు తెలుసు, ఇప్పటికీ ఆమె ఉంది, పెద్ద ఆవిడ అయిపోయింది. గుజరాత్ రాష్ట్రంలో చౌదరి భాష మాట్లాడే ప్రజలు ఉన్నారు. ఏ భాష? ఆ భాషలో ఇప్పటికీ బైబిల్ లేదు, పూర్తిగా లేదు. క్రొత్త నిబంధన గ్రంథాన్ని ఈ వసంతి ఆమె పేరు, ఆమె తర్జుమా చేసింది. ఆయన భర్త క్రిస్టఫర్ గారు, ఇద్దరు మంచి విద్యావంతులు, మంచి ధనవంతులు కూడా. కానీ పరిచర్యకు వచ్చేటప్పుడు ఆ ధనాన్ని, ఆ విద్యని అన్నీ వదులుకొని ఈ బైబిల్ గ్రంథాన్ని చౌదరి భాషలో తర్జుమా చేయడానికి వచ్చినప్పుడు ఎఫ్ఎంబిబి వాళ్ళకి 80 రూపాయలే ఇచ్చేది. ఎంత? 80 రూపాయలే జీతం, అంతే, ఇంకంతకంటే లేదు. అప్పు చేయకూడదు, వేరే వాడిని అడగకూడదు. ఒకవేళ ఎవరైనా ప్రేమగా ఇస్తే తీసుకోవచ్చు తప్ప, అయ్యా మేము కష్టాలు ఉన్నాం, అయ్యా బాధ అని ఎవరిని అడగకూడదు. విశ్వాసంతో బతకాలి. ఆ అక్క అంటూ ఉంటామని, అక్క ఎంత జ్ఞానం దేవుడిచ్చాడంటే ఉన్న వాటిల్లోనే అప్పు చేయకుండా ప్రియులరా మొత్తం క్రొత్త నిబంధన ట్రాన్స్లేషన్కి అయిన ఖర్చులు వేరే, అది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చారు, బైబిల్ ముద్రిస్తారు కదా, వాళ్ళు ఇచ్చిందే. వాళ్ళు బ్రతకటానికి
జీవించడానికి ఎంత జ్ఞానంగా కుటుంబాన్ని నడుపుతూ పిల్లల్ని బ్రతికించుకుంటూ నడిపిస్తుంది. తర్వాత అఫ్కోర్స్ ఎఫ్ఎంబీబీ కొంచెం పెంచింది అనుకోండి, ఇప్పటికి 4,000. ఆటలతోని చక్కగా ఆరోగ్యంగా శుభ్రదంగా కుటుంబాన్ని, తన జీవితాన్ని, భర్తని ఈ క్రొత్త నిబంధన తర్జుమా చేయడానికి శక్తిని, బలాన్ని వాడింది. తన సాక్ష్యం చెప్పాలంటే పెద్దది, కానీ ప్రియులారా అలాంటి నైపుణ్యత, అలాంటి జ్ఞానము మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఎవరిస్తారు? నువ్వు పని చేస్తున్నావే, నీ ఓనర్ ఇవ్వడు, నీకు వస్తుంది జీతము, ఆ జీతం ఇవ్వదు, అది చిన్న సపోర్ట్ మాత్రమే. గుర్తుపెట్టుకో. దాని నుంచి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎట్లా మేనేజ్ చేయాలి. దేవుడు అంటాడు, నా సన్నిధిలో నువ్వెట్లా నడవాలో, ఎట్లా ఖర్చు పెట్టాలో నేను నీకు ఉపదేశిస్తానంటాడు సామెతల గ్రంథంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నీకు ఉపదేశిస్తాను. నువ్వు నడవలసిన మార్గంలో ఆర్థిక మార్గం ఉంది, నడవలసిన మార్గంలో జ్ఞాన మార్గం ఉంది, నడవలసిన మార్గంలో మనం నడవలసిన పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిలో ఎట్లా నడవాలో ఉపదేశించేది ఎవరో తెలుసా? నువ్వు చదువుకున్న టీచర్ కూడా నీకు అలాంటి ఉపదేశాలు ఉపదేశించలేరు. ఒకళ్ళు 2 minutes చెప్పి ముగిచ్చేస్తారు. వాళ్ళ సబ్జెక్ట్ వేరేగా ఉంటుంది. స్కూల్లో ఏ సబ్జెక్ట్ చెప్పాలో, కాలేజీలో ఏ సబ్జెక్ట్ చెప్పాలో అదే చెప్తారు తప్ప వేరే చెప్పలేరు. కాబట్టి ఎవరి దగ్గర నేర్చుకోవాలి అని అంటే దేవుడి దగ్గర నేర్చుకోవాలి. దేవుడి దగ్గర నేర్చుకోవాలంటే నీతో ఒకటి ఉండాలి. ఏముండాలి అని అంటే సంచి కాదు, బ్యాగ్ కాదు, అవన్నీ ఉన్నాయేమో, ఉంటే మంచిదే, కానీ వాటికంటే ముఖ్యంగా నీతో నాతో ఉండాల్సింది దైవ సన్నిధి. హల్లెలూయా, హల్లెలూయా. మోషే అంటాడు దేవుడితో, ప్రభువా నీ సన్నిధి లేకుండా, అంటే నువ్వు లేకుండా మమ్మల్ని పంపొద్దు నాయన. ఎందుకంటే ముందు బోళ్ళన్నీ కష్టాలున్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఈ జీవితం అనేది ఈ 2026 సంవత్సరం ముగింపులోపు ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ ప్రియులారు 2027 కావచ్చు, 28 కావచ్చు, దేవుని చిత్తం అయితే 30 సంవత్సరం వరకు మనం బ్రతికుండొచ్చు, ఉండకపోవచ్చేమో. కానీ ఉన్నా లేకపోయినా మనకు ఉండవలసింది ఏంటంటే దైవ సన్నిధి మనతో వచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. కాబట్టి మోషే అంటున్నాడు, కానాను నాకు ఇంపార్టెంట్ కాదు కదా ప్రభా, నా ప్రాణం నాతో ఇంపార్టెంట్ కాదు నాయన, కానీ నువ్వు నాతో ఉండకపోతే, నీ సన్నిధి నాతో ఉండకపోతే నాకంతా కూడా అపజయమే. కాబట్టి నీ సన్నిధి నాకు ఉండాలంటాడు. దేవునికి స్తోత్రం. అసలు దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది? దేవుడు తోడై ఉంటే ఏం జరుగుతుంది? ఇఫ్ గాడ్ ఈజ్ విత్ us, వాట్ విల్ బీ గోయింగ్ టు బీ హ్యాపెన్? ఇఫ్ ఇట్స్ గాడ్ ఈజ్ నాట్ విత్ us, ఒకవేళ దేవుడు లేకపోతే ఏం జరుగుద్దో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ దేవుడు మోషేకు తోడుగా ఉన్నాడు, చక్కగా నడిపిస్తున్నాడు. సరే, పాయింట్ వైజ్గా నేను చెప్పి ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. మొట్టమొదట దేవుడు మనకుంటే మొట్టమొదటిది భయపడవలసిన అవసరం లేదు. అందరూ చెప్పండి, దేవుడు, మీకు మీరుగా చెప్పుకోండి, దేవుడు నాకు తోడుగా ఉంటే భయపడవలసిన అవసరం లేదు. మనస్ఫూర్తిగా చెప్తున్నారా? ఇష్టపూర్తిగా చెప్తున్నారా? ఏదో నేను చెప్పమని అని చెప్తున్నారా? ఎందుకంటే తెలుసా ప్రియులరా, మొట్టమొదట మనకుండే అతి భయంకరమైనది ఏంటంటే భయమే. ప్రతి దాంట్లో భయపడతాం. డబ్బులు లేకపోయినా భయమే, ఉన్నా భయమే. 1,00,000 రూపాయలు తెచ్చిపెట్టుకున్నాం అనుకోండి, ఎవరన్నా తెచ్చిపెట్టుకున్నారా? ఆఫరింగ్ బాక్స్ వేసేయండి. దేవునికి స్తోత్రం. పెట్టుకుని ఇంట్లో వెళ్ళి ఎక్కడన్నా భద్రపరిచే వరకు సమాధానం. భద్రపరిచినా ఆ చిన్నోడు తీసేస్తాడేమో, ఇంట్లో ఒక దొంగోడు ఉన్నాడు, లేకపోతే ఏదన్నా అవుతుందేమో, లేకపోతే గబాలు ఎవరైనా, ఇదే భయం తప్ప ఒక డబ్బు విషయంలో కాదు. కొంతమందికి ఆరోగ్య విషయంలో భయం. ఇది తింటే ఏమన్నా వచ్చేస్తుందేమో, లేకపోతే ఎక్కువ తింటే ఏమవుతుందో. మంచిదే, లిమిట్గానే తినాలి, మంచిదే. కానీ నువ్వు తింటున్న తర్వాత భయం ఎక్కువ అవుతుంది. ఆ భయమే నిన్ను చంపేస్తుంది. తినే విషయంలో, ఆర్థిక విషయంలో, ఏమండి బయటికి వెళ్ళే విషయంలో, పిల్లలను చదివించే విషయంలో, భవిష్యత్తు విషయంలో, రేపేం జరుగుతుంది, ఈ రకాల భయాలు ఆవరించిపోతాయి. అందుకనే దేవుడు మొట్టమొదటిగా ఈ భూలోకానికి క్రొత్త నిబంధన గ్రంథంలో పంపించిన వర్తమానం ఏంటో తెలుసా? మరియా భయపడకన్నాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? భయం అండి ఆవరించేస్తుంది.
ఈరోజు సండే ఏం పర్వాలా, రేపటి నుంచి మళ్ళీ ప్రారంభం అవుతాయి. డ్యూటీకి వెళ్ళేవాళ్ళు, వ్యాపారానికి వెళ్ళేవాళ్ళు, బళ్ళుకి వెళ్ళేవాళ్ళు, ప్రతిదానికి ఖర్చు అవుతుంది, సమయం ఖర్చు అవుతుంది, ఎనర్జీ ఖర్చు, ఏమవుద్దోనన్న భయం, ఆందోళన. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనకు తోడు ఉంటే నెంబర్ 1 భయపడవలసిన అవసరం లేదు. ఒక వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దయచేసి చూడండి, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఐజయా 41:10. నేను నీతో ఉన్నాను, భయపడవద్దు, నీకు తోడై ఉన్నాను అనే మాట కనబడుతుంది. చూడండి ఆ మాట, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఆ మాట కనిపిస్తుంది. నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటే నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. చదవం ఆ మాట చదువు. ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. ఇక్కడ నేను చెప్పవలసిన మాట ఏంటంటే, నేను నీతో ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. దేవుడు చేస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఈ వాగ్దానం బైబిల్లో ప్రింట్ అయి ఉంది. ఇది ఇక్కడే ఉండకూడదు, ఇది మన హృదయంలోకి రావాలి. ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. మన హృదయం అనే పలక మీద దీన్ని రాసుకోవాలి. అంత మాత్రం సరిపోదు. భయము నిన్ను ఆవరిస్తుంది. భయం ఆవరించదు అంటలేదు, భయాలు రావు అంటలేదు బైబిల్ గ్రంథం. భయం కలుగుతుంది కాబట్టి ఈ మాట ఆ సమయంలో నీకు ఉపయోగపడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రతి భయం ఈ వాగ్దానం నిన్ను టచ్ చేసి ఆ భయము నుంచి నీకు విడుదలనిచ్చి ఆ భయాన్ని దూరపరుస్తుంది. మరి కూడా భయపడింది కాబట్టి వెంటనే దేవదూత అంది, మరియా భయపడొద్దు, నేను దేవుడు పంపించినటువంటి దూతనని చెప్పింది. అప్పుడు మరియకు ధైర్యం వచ్చింది. లేకపోతే ఆ ధైర్యం ఎక్కడదండి? ఆమెకి ఎక్కడదంత ధైర్యం? ఆమె పెద్ద ధైర్యవంతురాలు కాదు. కానీ ఒక్క విషయం, దేవుని సన్నిధి ఆమెతో ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ధైర్యంగా ఉంది. దైవ సన్నిధి ఉంది కాబట్టి అనేక రకాల నిందలు, అవమానాలు, రకరకాల మాటలు తన మీదకు పడ్డాయి, కానీ భయపడలేదు. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధిలో ఎక్కువగా గడిపినటువంటి దైవ భక్తురాలని. ఆమె దేవుడు కాదు కానీ దైవ భక్తురాలు. ప్రభువుకు తల్లిగా ఉండే యోగ్యత, గొప్ప భాగ్యము దేవుడు ప్రారంభ వచనంలో ఇచ్చినటువంటి మాట. భయపడొద్దన్నాడు నా దేవుడు, అంతే. ధైర్యంగా నిలబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులైన పిల్లలు గుర్తుపెట్టుకోండి, దేవుడు మీకు ఏదన్నా ఆలోచన ఇచ్చినప్పుడు, పలానా చెయ్యి, పలానా చదువు, నీ చదువులో ఇది చదవాలి, లేకపోతే ఇదిగో నువ్వు ఇది చేయాలి, లేకపోతే ఈ ఉద్యోగం చేయాలి, లేకపోతే ఈ పని చేయాలి అని దేవుడు నీకు ఇచ్చినప్పుడు భయపడొద్దు. డోంట్ ఫియర్. భయపడొద్దు. ఆ చిన్నదే కావచ్చు, ముందుకు వెళ్ళిపో. తక్కువ జీతం కదా, సరిపోదు కదా. దేవుని ప్రేరేపణ నీకుంటే, దేవునికి స్తోత్రం. వింటున్నారా? యవనస్తులైన పిల్లలు, ఉద్యోగం చేయాల్సిన పిల్లలు, నీకు దేవుని ధైర్యం నీకుంటే, అది చిన్నదైనా దేవుడు నిన్ను లీడ్ చేస్తున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, డోంట్ సీ శాలరీ చూడొద్దు, పరిస్థితులు చూడొద్దు. దేవుడు నన్ను నడిపిస్తున్నాడు, ఎస్ ఇది కరెక్ట్ అనుకుని ముందుకెళ్ళిపోవడమే. తర్వాత చూస్తావు నువ్వు ఎంత ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇందాక చెప్పిన వసంతి గారు బైబిల్ తర్జుమా చిన్న ప్రార్థనతో ప్రారంభించి సహాయం చేశారు. దేవుడే ఆ కంప్లీట్గా చేశాడు. ఇప్పుడు పాత నిబంధన వాళ్ళు ప్రారంభించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడి పని. నీ పనిలో కూడా, దేవుని పని అయినా నీ పని అయినా, దేవుడు దేనిలోనైనా సరే నమ్మకస్తుడు. ఇచ్చాడంటే మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఉంటానంటే ఉంటాడు ఆయన, అంతే. భయపడొద్దు, నేను ఉంటాను, నీకు తోడుగా ఉంటా అంటే ఉంటాడు. నీకు కష్టాలు వస్తాయా, ఇబ్బందులు వస్తాయా, ఆ కష్టాల్లో కూడా ఉంటాడు, ఆ ఇబ్బందుల్లో కూడా ఉంటాడు. దావీదు ఒక చక్కటి మాట అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అనే మాట అంటాడు. వింటున్నారా? 6వ వచనం అనుకుంటా, 4వ వచనం కానీ 6వ వచనంలో ఉంటుంది అన్నమాట. 23వ కీర్తనలో చూడండి అన్నమాట. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తల్ల పైకి ఎత్తండి.
అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో ఏ కష్టము రాదనా? కాదు, వస్తుందని. నీకు ఎలాంటి లోయల్లాంటి పరిస్థితులు రావనా? కాదు, వస్తుందని. వచ్చినా కానీ అక్కడ నా సన్నిధి, ప్రభు దేవుని సన్నిధి ఉంటుంది. అంటే అందుకే అంటాడు, గాఢాంధకారపు లోయల్లో సంచరించినను ఏ అపాయమునకు భయపడను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే నీ జీవితంలో అప్పులు అనేటువంటి లోయ, చదువుకోలేని పరిస్థితి ఉన్నటువంటి అలాంటి మనసు లేనటువంటి కొంతమంది లోయ, కొంతమందికి లోయలు ఉంటాయి. ప్రతి ఇంట్లో ఒక్కొక్క లోయ ఉంటుంది తెలుసా? కుటుంబ సమస్యలనే లోయ. ఇందాక చెప్పాను కదా, కొంతమందికి చదువుకోవాలని అన్ని వసతులు ఉంటాయి కానీ మనసు ఉండదు. అంటే ఏమోనండి నాకు చదువుకోవాలని మనసులో ఉండదు అంటున్నాడు. ఎట్లా? అది లేకపోతే ఈ వయసులో చదువుకోవాలి కదా. కొంతమందికి అనారోగ్యము అనే లోయ. వీటన్నిటిలో ప్రియులరా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరియతో చెప్పినప్పుడు యేసు ప్రభు వారికి ఏమని పేరు పెడతా ఉన్నారు? యేసు ప్రభు వారికి ఏమని పేరు పెడతా ఉన్నారు? ఇమ్మానుయేల్. హల్లెలూయా, హల్లెలూయా. ఇమ్మానుయేల్ అంటే అర్థం దేవుడు మనకు తోడు. ఆమెకు అందుకని అంత దృఢంగా బలంగా ఉంది. తన విశ్వాసం తగ్గల. అమ్మో నన్ను నిందిస్తారే, ఆడపిల్లవై ఉండి, పెళ్ళిగాని ఆడపిల్లవై ఉండి నీ గర్భం ఏంటి? ఎన్ని తిట్లు తిడతారు. యబ్బా ప్రభువా ఈ నింద నేను భరించలేను అందా? ఎట్లా చెప్పింది ఆ మాట? నీ చిత్తమే ప్రభు అని ఎట్లా చెప్పింది? ధైర్యం అండి. ప్రియమైన దేవుని సంగమా, దేవుడు మనకు కావాల్సింది ఇవ్వాలనుకుంటున్నాడు. అదేంటి తెలుసా? ధైర్యం. భయపడకూడదు. ఎప్పుడైతే భయపడతామో శత్రువు మనల్ని వెంటాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మోషే కూడా భయపడలా. అన్నీ వదులుకున్నాడు, రాజరికం వదులుకున్నాడు, రాజభోగాలు వదులుకున్నాడు, దేవుని యందే నడిచి. ఎందుకు తెలుసా? దైవ సన్నిధి నాతో ఉంది, దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉంటే గొప్ప కార్యాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని సన్నిధి మనకుంటే మొట్టమొదట భయపడవలసినటువంటి అవసరము లేదు. ఎందుకంటే దేవుడు మనకి తోడుగా ఉంటాడు. రెండవది దేవుడు మనకు తోడుగా ఉంటే అసాధ్యమైన కార్యాలన్నీ కూడా సాధ్యమవుతాయి. ఈ రోజున దేవుని మందిరానికి వచ్చిన నువ్వు, నీ జీవితంలో ఇది అసాధ్యం, ఇట్స్ ఇంపాసిబుల్, ఇది జరగదు అనుకున్నది దేవుడు ఈ వాక్యము ద్వారా ఇప్పుడే దానిని సాధ్యపరచునుగాక. ఆమేన్, ఆమేన్. నా జీవితంలో ఇది జరగట్లేదు, నా జీవితంలో ఈ పని అవ్వట్లేదు, ఎందుకు అలా పెండింగ్లో ఉండిపోయింది, పెండింగ్ ఫైల్లో ఉండిపోయింది, పక్కన పెట్టేశారు, రిజెక్ట్ చేశారు, ఇది అవ్వట్లేదు, ఈ పని అవ్వట్లేదు అని దేవుని మందిరంలో ప్రవేశించిన నీవు ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు ఈ వాక్యము ద్వారా నీ కార్యమును దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నీ పొలం విషయంలో అవట్లేదా, నీ అప్పుల విషయంలో అవట్లేదా, నీ చదువు విషయంలో అవట్లేదా, నీ ఉద్యోగ విషయంలో అవట్లేదా, నీ విశ్వాసంలో ఎదగలేని పరిస్థితుల్లో ఇది అసాధ్యం, నేను ఎదగలేను, దేవునిలో ఫలించలేను అని నువ్వు అనుకుంటున్న పరిస్థితుల్లో దేవుని యొక్క సన్నిధి నీకు ఉంటే అది అసాధ్యమే, మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడు సమస్తాన్ని కూడా సాధ్యపరుస్తాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. లూక్ చాప్టర్ 1:37. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనం చదవండి. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేరదని. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పిన మాట ఏమవుద్ది అంటే వేస్ట్ అవ్వదు. మనం చూడండి, నోరు తెరిస్తే బోల్డన్ని మాట్లాడుతూ ఉంటాం. లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటాం, కుటుంబ వ్యవహారాలు మాట్లాడుకుంటాం, వ్యాపారం గురించి మాట్లాడుకుంటాం, పనుల గురించి మాట్లాడుకుంటాం. స్త్రీలు అయితే ఏంటో ఈరోజు వంట చేసే కానీ ఉప్పు సరిగ్గా వేయలేనట్టు ఉంది, ఇట్లా రకరకాల మాటలు మాట్లాడుకుంటారు. పురుషులైతే ఈరోజు బయటికి వెళ్ళాం కానీ ఏదో చిరాగ్గా ఉంది, ఇట్లా రకరకాలైన మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ దేవుని మాట, మన మాటలు వ్యర్థం అవ్వచ్చు కానీ ప్రియులరా, దేవుని మాట ఏది కూడా నిరర్థకం. భయపడొద్దు అన్నాడా, ఇంకా భయపడం అంతే, దృఢంగా ఉండిపోతాం. కానీ ఆ మాట నువ్వు తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే దేవుడు చెప్పిన మాట మనం తీసుకోం.
మనుషులు చెప్పిన మాటలు తీసుకుంటాం. అందుకని భయపడొద్దని చెప్పిన తర్వాత కూడా భయపడతాం. డాక్టర్ గారు అంటారు, అమ్మా నా ప్రాణానికి ప్రాణం వేస్తాను, భయపడొద్దు, ధైర్యంగా ఉండు అంటాడు. అవునా డాక్టర్ గారు, ధైర్యంగా ఉంటాం. పక్కన వచ్చిన బంధువులు, పిల్లలు, వాళ్ళు ఉంటారు, అమ్మయ్య డాక్టర్ గారు చెప్పారు ఏం పర్లేదు అనుకుంటారు. చచ్చిపోయాను అనుకోండి, పేషెంట్ చచ్చిపోయాడు అనుకోండి, ఆపరేషన్ సక్సెసే, బట్ పేషెంట్ ఈజ్ డైడ్. అప్పుడు డాక్టర్ గారు రే డాక్టరు నీ ప్రాణం ఇవ్వు పోయి దాంట్లో పోయి అంటావా? పొలోమని ఏడుస్తాం. మళ్ళీ ఆ పేషెంట్ మీద, చచ్చిపోయినోడి మీద పెట్టి, డాక్టర్ అమ్మా ప్రాణానికి ప్రాణం ఇస్తానన్నాడమ్మా, లేగమ్మా. ఆడెక్కడ ఎత్తాడు, చచ్చిపోయాడు. ఆ డాక్టర్ అక్కడ ఉంటాడా? సారీ నేనేం చేయలేనంట. ఆ సారీ అనే మాటే వాడతారు. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఇక్కడ తగిలినా కానీ సారీ అంటాం. దానికి దీనికి తేడా, అది ఇది ఒకటే కదా, ఏదో అట్లా అనేస్తారు. కానీ దేవుడు అలా కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది నిరర్ధకం కాదు. అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు అని అంటే నువ్వు నమ్మాలి, ఆ మాటను తీసుకోవాలి. టేక్ ద వర్డ్, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకో. ప్రభా ఈ మాట నువ్వు చెప్పావు, ఇదిగో పలానా వచనంలో రాయబడి ఉంది అని కూడా ప్రభుకి చెప్పచ్చు, తప్పేం కాదు. అంటే దేవునికి తెలియదని కాదు, రెఫరెన్స్ పలానా చోట నీకు ప్రభా ఇదిగో పలానా వచనంలో నేను చదివాను, నీ మాట నిరర్ధకం కాదు కదా ప్రభా, ఇది మీరు చేయాలి, సహాయం చేయాలి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతం చేస్తాడు. నీలో అలాంటి గట్టి విశ్వాసము ఉంటే గనక, మోషేలో ఉన్న విశ్వాసం, మరియలో ఉన్న విశ్వాసం నీలో ఉంటే దేవుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి మీ అందరికీ చెప్పాను, ఒక తల్లికి ఒక పాప ఉంటే ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఇద్దరు బాప్తిసం తీసుకున్నారు. పాప చనిపోయింది. ఉత్తరప్రదేశ్లో జరిగింది. ప్లేయర్ గంగానది దగ్గర పెట్టేశారు. అంత కార్యక్రమం అంతా అయిపోతుంది. ఈ తల్లికి లేటుగా అందింది. అంటే ఆమెకు కూడా పెళ్ళి అయిపోయింది, అత్తగారింటి దగ్గర చనిపోయింది, లేటుగా అందింది. కానీ దృఢ విశ్వాసంతో వచ్చింది తెలుసా, ప్రభువా లాజరును లేపావు, నీ మాట రాయబడి ఉంది, ప్రభువా నువ్వు లేపాలి, నీ సాక్షిగా నిలపాలి. ఇగో ఇక్కడ ఆ రోజుల్లో చర్చిలు లేవు యూపీలో, ఇప్పుడు కూడా చాలా చోట్ల లేవనుకోండి, అసలు ఒక్క చర్చి కూడా లేదు. ఇక్కడ ఒక్క చర్చి కూడా లేదు. నీ రాజ్యం, నీ పేరు ఎక్కడక్కడే మాత్రం వినబడుతుంది. ఇక్కడ నా కూతురు కనుక బ్రతికితే నీ మాట నిరర్ధకం కాకుండా ఉంటే, అసాధ్యమైన సాధ్యం చేస్తానన్నావు కదా, చచ్చిపోయిన వాళ్ళు లెగరు, ఆ విషయం నాకు తెలుసు, కానీ నా కూతురు నువ్వు లేపాలి అని పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కాల్ చేసే దగ్గర తీసుకుని పరిగెత్తుకొని వచ్చి అరుస్తుంది, నా కూతురు లెగుసుద్ది. అందరు నవ్వుతున్నారు. చచ్చిపోయి రోజున్నర అయిపోతుంది ఆ తల్లి, ఇప్పుడు వచ్చావు నువ్వు. ఆ రోజుల్లో ఫోన్లు, టెలిగ్రాములు లేకపోతే వాట్సాప్లు ఏమి లేవు, లేటుగా అందింది, ఇప్పుడు వచ్చావు, అంతా అయిపోయింది, కార్యక్రమం అంతా అయిపోతుంది, ఇంకా కొద్ది నిమిషాల్లో కాల్ చేస్తారు. ఇవాళ చిన్న అబ్బాయి కట్టుబట్టుకున్నాడు, వెళ్తున్నాడు, తిరుగుతున్నాడు. చిన్నోడాడు అంటే కొడుకు ఒక్కడే, వాడు చిన్నోడు తిరుగుతున్నాడు. ఇంకా కొద్ది నిమిషాలు, లేదు కాల్చడానికి వీల్లేదండి. సరే యేసుప్రభు నమ్ముకున్నావు కాబట్టి పాతి పెడతావా? అది కాదు, నా కూతురు బతుకుద్ది అంటుంది అంతే. అక్కడ గంగానది పక్కన ఇసుకుంటే ఆ ఇసుకలో పడి ఏడుస్తుంది, ప్రభా నువ్వు కనుక లేపకపోతే నీ నామానికి అవమానం, ప్రభా నీ నామం ఇక్కడ విస్తరించబడదు, నా కూతురు లెగవాలి, నీ మాట ఉంది, అసాధ్యమైన సాధ్యం చేస్తావు కదా. ప్రియమైన దేవుని నమ్ముతారు లేదు, చచ్చిపోయి రోజున్నర అవుతున్న మాట వాస్తవమే. చచ్చిపోయామని ఇంక కొద్ది నిమిషాల్లో కాలబోయేటువంటి శవం అలా లేచి కూర్చుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా అంతే, చుట్టుపక్కల పరుగో, ఆ బేపనాయన వచ్చిన ఆయన కూడా పరుగో, బాబు ఇదేట్రా నాయన అని చెప్పేసి లేచి కూర్చుంది అంతే. ఎంత అద్భుతం. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు చాలామంది యేసుప్రభుని నమ్మారు. ఆ అమ్మాయి చాలా చోట్లకి, ఈ మన చెన్నై కూడా వచ్చింది, మద్రాసు కూడా వచ్చి సాక్ష్యం చెప్పింది. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు కొన్ని కార్యాలు చేస్తాడు. ఎప్పుడు నీలో దైవ సన్నిధి ఉండి నువ్వు విశ్వాసంతో దృఢంగా నువ్వు అడిగినప్పుడు. నీలో విశ్వాసం లేకపోతే సర్వశక్తిమంతుడైన దేవుడు కూడా ఏం చేయలేడు. కార్యం నీ నుంచి మొదలవ్వాలి, పని నీ నుంచి మొదలవ్వాలి. అలాంటి అవకాశం నువ్వు కల్పించాలి దేవుడికి, కార్యములు జరుగుతాయి. మన కుటుంబాల్లో ప్రియులారా చాలా అసాధ్యమైన కార్యాలు ఉన్నాయి, కొన్ని రిజెక్ట్ చేయబడినటువంటి విషయాలు ఉన్నాయి. వాటన్నిటిని మరలా తిరిగి ప్రార్థన చేయి, ప్రభు సన్నిధిలో మొరపెట్టు. ప్రభువా ఈ విషయంలో నీ సన్నిధి ఉండాలి ప్రభువా అని చిన్నగా ప్రార్థన చేసి మొదలుపెట్టండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
చేసి చూడండి. దేవుడు అన్నాడు కదా, గుడ్డిగా నమ్మొద్దు, గుడ్డిగా నమ్మొద్దు ఏది కూడా. ఉత్తముడని రుచి చూచి తెలుసుకోవాలి. కాబట్టి ఆ రీతిగా మనం తెలుసుకుందాం, దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొట్టమొదటిది ఏమని చెప్పాను, దేవుడు మనతో ఉంటే భయపడిన అవసరం లేదు. దేవుడు మనతో ఉంటే అసాధ్యమైనవి సాధ్యం చేస్తాడు. మూడవది, దేవుడు మనతో ఉంటే మనము సరైన మార్గంలో నడుస్తాం, సరైన మార్గంలో నడుస్తాం. రెండో పాయింట్లో ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను. తెలిసిన విషయం మీకు, దావీదు గొలియాతును చంపడం సాధ్యమా అసాధ్యమా? మామూలుగా చెప్పండి. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు జయం తీసుకొచ్చాడు. మామూలుగా వాడేమో ఇంత ఉన్నాడు, గొలియాత్ ఏమో ఇంత ఉన్నాడు. గొలియాత్ దగ్గరేమో యుద్ధాయుధం ఉంది, వెపన్ ఉంది, తర్వాత అంత కవచంగా ప్రొటెక్షన్గా అన్నీ ధరించుకున్నాడు. మరి గొలియాత్ దగ్గర ఏముంది? కనీసం రాజవస్త్రం వేసుకోమంటే వేసుకున్నాడా? వేసుకోలేదు కదా. చెప్పండి మీరు, అక్కడున్న వాతావరణం ఎలా కనపడుతుంది? ఆడే నవ్వాడు. రేయ్, నేను కుక్కను అనుకున్నావా, కర్ర తెచ్చావు? ఆడి దగ్గర ఉన్నది కర్ర, ఒక చిన్న క్యాట్ బాల్ ఉంది, అదే ఒడిసెలు ఉంది, దాంతో నువ్వు నన్ను చంపడానికి వచ్చావా అని పక్కపక్క నవ్వాడు. యుద్ధ వీరులే నా ముందర నిలబెడిపోయారు అన్నాడు. ప్రియులారా, అసాధ్యమైన కార్యం. ఆ తర్వాత మనందరూ తెలుసు, గిరిగిరా ఒడిసెలు పెట్టి కొట్టంగానే, నొసలు మీద తగలంగానే వాడు వెంటనే గొలియాతు పడిపోతాడు. ఏ వెపన్ అయితే తీసుకొని వచ్చాడో గొలియాతు, ఆ వెపన్తోనే, ఆ ఆయుధంతోనే దావీదును చంపేశాడు. మన జీవితంలో మన గొలియాతుని చంపాడు. ఒక్కసారి బై మిస్టేక్ నేను చెప్పాను అనుకోండి, అది నాకు కరెక్ట్ చేయండి. గొలియాతుని చంపేశాడు. అసాధ్యం అది. సౌలు వల్ల కాలేదు, ఎవరి వల్ల కాలేదు, చిన్నవాడి వల్ల ఎలా అయింది? అయ్యే దేవుని కార్యాలంటే. దేవునికి స్తోత్రం. నీ ఇంట్లో బలమైనటువంటి శత్రువు ఉన్నాడేమో, సాతానుడు ఉన్నాడేమో, గర్జించు సింహంలాగా అటు ఇటు తిరుగుతున్నాడేమో. తిరగట్లేదా? ఈ రోజుల్లో తిరగట్లేదా? మీ పిల్లల్లోనే గమనించండి. ఏదన్నా చిన్న పని చెప్పు, ఎదురు సమాధానం చెప్తున్నారండి. లోబట్ల పిల్లలు. ఎట్లా వచ్చింది ఈ స్వభావం? ఏయ్, ఎక్కడి నుంచి వచ్చింది రాయికు? బయట ఎక్కడ నేర్చుకుని వచ్చావు? ఎక్కడ ఆల్రెడీ నింపబడిపోయాడు. గర్జించు సింహం. పక్కింటి వాళ్ళ ద్వారా ఒక్కోసారి వస్తూ ఉంటాయి, గొడవల ద్వారా వస్తూ ఉంటాయి, గర్జిస్తూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉంది, దేవునికి విరోధంగా నిరూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదంతే. ప్రభుకి అప్పచెప్పేయి. ఒక్కొక్కసారి చుట్టుపక్కల వాళ్ళు మన మీద గొడవాడుతూ ఉంటారు. మనం దేవుని బిడ్డలం కదా అని ఒక్కొక్కసారి కొంచెం నోరు మూసుకొని ఉంటాం, తగ్గించుకొని ఉంటాం. అది వాళ్ళు చేతకాని వాళ్ళలాగా కనపడుతూ ఉంటాం. వాళ్ళలాగా మనం రెచ్చిపోవచ్చు, మనము బూతు మాటలు ఆడవచ్చు. కానీ దేవుని బిడ్డలం కాబట్టి మనం ఆడం. ఒకసారి ఇట్లాగే మేము గుంటూరులో ఇల్లు తీసుకున్న కొత్తలో మా ఇంటి ఎదురుగా ఒక టీచర్ గారు ఉండేవాడు. వాళ్ళ తలుపు ఎప్పుడు వేసే ఉండేది 24 గంటలు. ఇది ఈ తలుపు వేసి ఉంది కదండి, ఆ తలుపు ఎదురుగా పెట్టాను. చెట్టు ఉంటుంది అక్కడ, ఆ చెట్టు కింద పెట్టాను. చూసిందేమో 2-3 సార్లు. పోనీ చెప్తే బాగుండేది, బాబు అక్కడి నుంచి తీసాను. మా ఇల్లే దొరికిందా బైక్ పెట్టడానికి మీకు అని గొడవ వేసుకుంది అంతే. అయ్యి బాబు తప్పు అయిపోయిందని చెప్పేసి తీసుకొచ్చి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత ఆమె నోరు ఏం చేయాలి? అమ్మయ్య తీసేసాడు. ఇంకా ఆమె మాటలకి నాకు చిర్రెత్తిపోయింది. ఎత్తిపోయి ఏమనలా, దేవుని బిడ్డలం, దేవుని సేవ. ఇంకెళ్ళిపోయి ప్రభువా కంట్రోల్ చేయండి, రాజేష్ బాబు తగ్గు నాయన, తగ్గు అనుకొని వెళ్ళి టీచర్ గారండి సమాధానంగా, టీచర్ గారండి మీరు పెట్టొద్దు అన్నారు కదా, మీరు ఎవరో లేరనుకొని ఇంట్లో అక్కడ పెట్టాను మేడం, సారీ తప్పు అయిపోయింది, ఇంకా వదిలేసండి మేడం, ఇంకేం అనొద్దు అన్న. ఆగిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది ఒక్కొక్కసారి బాగా రేగిపోతూ ఉంటారు. దేవుడు నీ పక్షాన ఉన్నాడు కాబట్టి, ఆయనకు నిరూపించబడిన ఏ ఆయుధం వర్ధిల్లదు కాబట్టి వెంటనే దాన్ని కంట్రోల్ చేస్తాడు. ఒకవేళ కంట్రోల్ చేయకపోయినా గుర్తుపెట్టుకో, నువ్వు మాత్రం కంట్రోల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఒక్కటే అన్నాడు, నేను సేవించుచున్న సైన్యములకు అధిపతి అయిన యెహోవా నాకు తోడుగా ఉన్నాడు అన్నాడు. అంతేగాని రే నేనేమన్నా బుడ్డోడిని అనుకుంటున్నావా, నాకు ఎన్ని యుద్ధాలు తెలుసు అన్నాడా పిల్లలు? అన్నాడా? హీమ్యాన్ లాగా ఎగిరాడా?
స్పైడర్ మ్యాన్ లాగా ఏమనుకున్నావు అన్నాడా? అనలేదు. ఎందుకని? దేవుణ్ణి కనపరిచాడు. అక్కడ దైవ సన్నిధిని చూపించాడు. దైవ సన్నిధి యొక్క విలువ గొలియాతుకు తెలియదు. దైవ సన్నిధి యొక్క విలువ సాతాను వాడి అనుచరులకి వాడి బిడ్డలకి తెలియదు. కాబట్టి మన మీద ఎగబడతా ఉంటారు. బట్ డోంట్ వరీ, భయపడొద్దు. అసాధ్యమైన కానీ శత్రువులను మిత్రులుగా మార్చేస్తాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియమైన వాళ్ళారా, ఇంకా చాలా విషయాల్లోనే ముగిచ్చేస్తున్నాను. మూడవది, సరైన మార్గంలో నడిస్తే దేవుడు మనకు అన్నిటిని కూడా ఉపదేశిస్తాడు. ఒక మాట చదువుకుందాం చివరిగా. ఈ మూడో మాటతో ముగిచ్చేస్తాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఉంచుము, నీ ప్రవర్తన అంతటి అందు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నువ్వు దేవుని బిడ్డవి. నీకున్న అధికారం, నీకున్న బలం, నీకున్నటువంటి ఆలోచన, నీకున్న తెలివితేటలు సమస్తం కూడా ఏం చేయాలంటే దేవునికి అప్పచెప్పేయి. ఒక్కొక్కసారి నాకేం పర్లేదండి, ఆస్తి ఉంది, నాకేం పర్లేదండి, ఆరోగ్యం ఉంది, నాకేం పర్లేదండి, మనుషులు ఉన్నారు, నాకేం పర్లేదండి, పొలిటికల్ పవర్ ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మనీ పవర్ ఉంది, ఆ పవర్ ఉంది, ఈ పవర్ ఉంది. మంచిదే, ఉన్నాయేమో ప్రియులారా, అవన్నీ కాదంటలేదు. కానీ దానికంటే ముందుగా దేవుని యొక్క పవర్ నీకుందా? నీ అధికారం దానితో ముడిపడి ఉందా? ఇట్స్ రిలేటెడ్ టు గాడ్స్ పవర్. ఈజ్ ఇట్ రిలేటెడ్ టు గాడ్స్ పవర్ ఆర్ మ్యాన్ పవర్? కొంతమందికి అన్నీ ఉండొచ్చు. గుర్తుపెట్టుకో, నీకు అన్నీ ఉన్నా దైవ సన్నిధి లేకపోతే నీకు సున్నానే. ఇవన్నీ సున్నాలే. లేకపోతే నీ బ్రతుకులు అన్నీ సున్నాలేనా, శూన్యమేనా? అది అవ్వట్లేదు, ఇది అవ్వట్లేదు, ఇది సున్నా, ఇది సున్నా, ఇది సున్నా. దేవుడు అంటాడు, నేను ఈ సున్నాలన్నిటి పక్కన ఇక్కడ నిలబడతా. ఒక 5 సున్నాలు ఉన్నాయనుకోండి, 5 సున్నాల పక్కన లెఫ్ట్ సైడ్ ఒకటో సంఖ్య వేస్తే ఎన్ని లక్షలు? 5 సున్నాలండి. 5 సున్నాల పక్కన ఎడం పక్కన 1వ నెంబర్ వేస్తే ఎన్ని లక్షలు? 1,00,000. 5వ నెంబర్ ఎత్తే ఇంకా సున్నాలు పెట్టుకుంటూ వెళ్తే విలువ తగ్గుద్దా పెరుగుద్దా? గుర్తుపెట్టుకోండి, ఇదే సూత్రం. యేసయ్య మనతో ఉన్నాడు. జీవితంలో ముందుకెళ్తున్న కొద్దీ 0 అన్నట్టు కనబడుతుంది. కానీ గుర్తుపెట్టుకో, ఒకనొక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు అదేమవుద్దంటే మొత్తం డబుల్ అయిపోద్ది. 1,00,000 2 లక్షలు. అందుకని బైబిల్ భాషలో అన్నాడు, 30 వంతులుగా 60 వంతులుగా 100 వంతులుగా ఫలిస్తాను. దేవునికి స్తోత్రం. ప్రస్తుతానికి నువ్వు ఎలా కనబడతావు అంటే 0 లోకానికి. వీళ్ళ దగ్గర ఏముంది? ఒక ప్రార్థన, బైబిలు, దైవ సన్నిధి, చర్చి, పాస్టర్ గారు. టైం వస్తుంది. ఇప్పుడు ఇలా మర్చిపోవద్దు, టైం ఉంది. అందుకే దేవుడు వెయిట్ చేయమన్నాడు. భయపడొద్దు, నిలకడగుండు, స్థిరంగా ఉండు. కానీ ఆయన అధికారానికి ఒప్పుకో. నేను నిలబడను, నేను ప్రభులో ఉండను, ఆయన జవాబిచ్చే వరకు ఉండను, నా ఇష్టమే, నా చిత్తమే నేనే నెరవేర్చుకున్నట్టే గుంటలో పడతావు. పాపమని గుంపలో పడతావు, ఇంకా ఇరుక్కుపోతావు, లాగలేరు ఎవరు. అందుకని నేను నా స్వార్థాన్ని కొంచెం పక్కన పెట్టు, దేవుణ్ణి పెట్టి చూడు, కార్యాలు చూస్తావు. దేవునికి స్తోత్రం. మన సంఘంలో చాలామంది పరిస్థితులు ప్రస్తుతానికి 0 అన్నట్టుంది. ప్రియులారా, భయపడొద్దు, దిగులు పడొద్దు. అసాధ్యమైన కార్యాలను దేవుడు సాధ్యం చేస్తాడు. కానీ ఆయన అధికారానికి ఒప్పుకో, దేవుణ్ణి పెట్టుకో, దేవుని సన్నిధిని పెట్టుకో, దైవ సన్నిధిని నీతో ఉంచుకో. ఒకానొక సమయం దేవుడు వస్తాడు. ఆ సమయం కూడా దేవుని ఆధీనంలోనే ఉంది, మరి ఎవరి ఆధీనంలో లేదు. సాతానుకి కానీ వాడి అనుచరులకి వాడికి హక్కు లేదు. అంతే. దేవుడి స్థానం పెట్టి చక్కగా నడిపిస్తాడు, గొప్ప కార్యం చేస్తాడు. ఉదాహరణకి చక్కటి ఉదాహరణ యోసేపే. దేవుడు తోడున్నాడు, మన వాక్యంలో చదువు. కానీ యోసేపుకి దేవుడు తోడయ్యుండెను. యోసేపుకి యెహోవా తోడయ్యుండెను. మరి తోడై ఉంటే గుంతలో పట్టడం ఏంటి? మరి తోడై ఉంటే జైల్లోకి వెళ్ళడం ఏంటి? మరి గొంతులు బట్టి నింద రావడం ఏంటి? ఇవన్నీ సున్నాలన్నమాట. మరి దేవుడు లేడా? ఉన్నాడే. మరి బ్రతుకు చూస్తే శూన్యంలా కనబడుతుంది.
కొంతమంది ఐదువులు అడుగుతూ ఉంటారు, నిన్ను అన్యులు అడుగుతారు, అమ్మా యేసు ప్రభుని నమ్ముకున్నావు, మందిరానికి వెళ్తున్నావు, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు, ఏంటి ఇలా ఉందేంటి జీవితం, నీకేం లేదే. కానీ నిరుత్సాహపడద్దు. నా ప్రభువుకి నేను లోబడ్డానండి, ఆయన అధికారం నా మీద ఉంది. టైం వస్తుంది, వచ్చినప్పుడు నన్ను ఆస్వాదిస్తాడు. హల్లెలూయా. చంపడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు చంపడు. దేవుడు చంపడండి, నిన్ను చంపడు. నిన్ను ఆశీర్వదించే వరకు నువ్వు బ్రతికే ఉంటావు. గుర్తుపెట్టుకో. ఆశీర్వాదం అట్లాగే ఉండిపోద్ది, స్థిరంగా ఉంటుంది. స్థిరంగా ఉండేది కొంచెం టైం పడుతుంది, పడిపోయి తొందరగా స్థానం తీసుకుంటుంది. స్పీడ్గా పని అవుతుంది, పడిపోతుంది. స్పీడ్గా కొంతమంది ఎదుగుతారు, పడిపోతారు, ఓడిపోతారు. కానీ దేవుని మాటలు స్పీడ్గా ఉండవు, స్లోగా ఉంటాయి, కానీ అభివృద్ధి పరచబడతాయి. విలువ పెరుగుద్ది ప్రియులారా. నువ్వు ఆయన అధికారానికి ఒప్పుకుంటే దేవుని యొక్క మార్గంలో బ్రతకాలి. కాబట్టి చివరిగా చెప్పట్లేదు కానీ ప్రయాసం ఉంటే ప్రయాసానికి ఫలము దేవుడిస్తాడు. ప్రయాసం చాలామంది, మనందరం ప్రయాసపడతాం. ఉదయం లేచి నుంచి రాత్రి వరకు ఏం చేస్తామో తెలియదు, ఒళ్ళంతా అలసిపోద్ది, కష్టపడుతున్నాం. ఒక్కోసారి ఇంటికి రావాల్సినటువంటి ఫలము రాదండి. అందరం కష్టపడుతున్నాం, నెల దెబ్బకి అయిపోతుంది, 30 రోజులు, అవునా కదా, ఊరికినే అయిపోతుంది. కానీ వచ్చే కష్టార్జితము లేకపోతే తగిన ఫలము, నెల రోజుల్లో పిల్లలు చదువుకోవాల్సిన లెసన్స్లో కొంచెమే చదవగలుగుతున్నారు, ఫలాలు లేవు. ప్రభు యొక్క సన్నిధి మనతో ఉంటే గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, ప్రయాసానికి తగిన ఫలము దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. పొట్టి జక్కయ్య శాంతి సమాధానం కొరకు ఎదురు చూశాడు, సంపాదించాడు, పెట్టుకుంటున్నాడు, ఇంట్లో అన్నీ సంపాదించుకున్నాడు, అసలైంది తెచ్చుకోలేదు. ఏంటంటే రక్షణ. దేవుడు అన్నాడు, అదంతా తీసే, ఇప్పుడే నేను నీకు గ్రాంట్ చేస్తున్నాను, నీ ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. చప్పలు కొడదామా గట్టిగా? హల్లెలూయా. ఒక్క నిమిషంలో దేవుడిచ్చాడా? 1000 గంటలు పట్టిందా? ఒక్క నిమిషం. చాలామందికి రక్షణ అనుభవంలోకి జీవితం నడిపించుకోకపోవడం వల్ల లేనిపోయిన ప్రయాసాలు పడుతున్నారు. రక్షణ పొందడం వేరు, రక్షణ పొందిన తర్వాత రక్షణ మార్గంలో నడవటం వేరు. చాలామంది రక్షణ మార్గంలో నడవలా. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు తెలుసా? రక్షణ మార్గంలో నడిచాడు కాబట్టి, ప్రభు ఎవరెవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నాం మొత్తం ఇచ్చేస్తానన్నాడా, ఇంకొంచెం పెట్టుకుంటానన్నాడా? చెప్పండి గట్టిగా. మనమైతే కొంచెం ఉండాలిలే ప్రభు, నీకు తెలీదు, నీకు అసలు ఈ లోక జ్ఞానం తెలీదు, నాకు బోర్డు తెలుసు, కొంచెం ఉండాలి, అన్యాయ సొమ్ము కొంచెం ఉండాలి, ఏదో ఇస్తే కొంచెం ఎత్తాలి, అనాథ పిల్లలకో దిక్కు లేని వాళ్ళకో అంత కొంత పడేస్తానులే, ఏదో నువ్వు నన్ను ఆస్వాదించు అంటారు. దేవుడు అంటాడు, నో. దేవుడు మార్కులు ఎలా ఉంటాయి? ఎత్తే 100కు 100 వేస్తాడు, 100కు 99 వేయడు, 98 వేయడు, 1 మార్క్ వేయడు. వేస్తే 100, లేకపోతే నీ బొంద, అంతే. అంటే నువ్వు ఆశీర్వాదం కోరుకోవట్లా. దేవుడు ఇస్తే పూర్ణంగా ఇస్తాడు, అది నేను చెప్పాల్సిన విషయం. సగం ఇచ్చి కొంచెం ఇచ్చి దీన్ని తృప్తిపడి అనడం, నో. పూర్తిగా దేవుడు ఇస్తాడు. కాబట్టి పూర్తిగా మనం పొందుకోవాలి. కాబట్టి ప్రియులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు అట్లా అని చెప్పి పని చేయకుండా ఉండొద్దు. దేవుడు ఇస్తాడు కదా అని. నీ ప్రయాసలో నీ పడుతున్న ప్రయాసలో పని ఉండాలి, ప్రయత్నం ఉండాలి, ప్రణాళిక కూడా ఉండాలి. చాలామందికి ప్రణాళిక ఉండదు, ప్లాన్ ఉండదు. ఈ నెలలో ఇలా చేద్దాం, కూర్చుందాం ఫ్యామిలీగా, కుటుంబంగా. ముగిచ్చేస్తున్నారు, అయిపోయింది, వినండి, అయిపోయింది. ఫ్యామిలీగా కూర్చొని ఈ నెల ప్రారంభంలోనే అది జరగాలి. 30 రోజులు దేవుడు ఇచ్చాడు. ఈ 30 రోజుల్లో బాగా ప్రార్థన చేద్దాం, ప్రభు కొరకు మొరపెడదాం. గత నెలలో ఆశీర్వాదం కంటే ఈ నెల ఆశీర్వాదం ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలా తగ్గాలా? ఏమన్నా తప్పు చెప్తుందో చెప్పండి. నేను ఎక్కువ అవ్వాలా తగ్గాలా? కానీ ఏం జరుగుతుంది తెలుసా? తగ్గిపోతుందండి. ఇన్కమ్ తగ్గుతుంది, ప్రార్థన తగ్గుతుంది, సన్నిధి తగ్గిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది, వాక్యం చదవడం అన్నీ తగ్గే. అనారోగ్యం ఎక్కువ అవుతుంది, అంటే ఆరోగ్యం తగ్గిపోతుంది. అన్నీ తగ్గిపోతా ఉంటే డేంజర్, ప్రమాదం. దైవ సన్నిధి లేదు, సాతాను యొక్క క్రియలు ఉన్నాయని అర్థం. సాతానుడు పొంచి ఉన్నాడని అర్థం. దానియేలు నిలబడింది ఎక్కడో తెలుసా? మనందరూ తెలుసు, సింహాల బోన్లో నిలబడ్డాడు. కానీ సింహాల నోళ్ల కంటే కూడా శక్తిమంతుడైన దేవుని వైపు చూశాడు.
హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాలంలో నిలబడింది సాతాను యొక్క కొర్రల మధ్యలో బ్రతుకుతున్నాం. గర్జించు సింహం వలె సాతాను తిరుగుతున్నాడు, వాడి మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కానీ వాడి కంటే కూడా, సింహాల కంటే కూడా బలమైన వాడు కొదమ సింహమైన మన ప్రభు అయిన యేసయ్య. చప్పుడు కొట్టు గడపడుతుందాం దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాడా? కొదమ సింహం అయినటువంటి దేవాదేవుడు మన దగ్గర ఉంటే శత్రువులు ఉన్నా, మనకు విరోధమైనది ఏదైనా ఉన్నా, కష్టం ఉన్నా, ఇబ్బంది ఉన్నా, సమస్త వాటిలో నుంచి చక్కగా బయటికి నడిపిస్తాడు. నీ జీవితాన్ని ముందుకు కొనసాగిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు మోషే నడిపించాడు. అఫ్కోర్స్ మోషే ఈ లోకంలో ఉన్న కానాను దేశానికి వెళ్ళలేదు, కానీ పరలోకంలో ఉన్న కానాను దేశానికి వెళ్ళాడా వెళ్ళదా? వెళ్ళిపోయాడు. ఎవరో తీసుకెళ్ళా, దేవదూతలు రాలా, దేవుడే స్వయంగా ఈవెన్ సమాధి కార్యక్రమం కూడా అవసరం లేకుండా చక్కగా పరలోకానికి తీసుకెళ్ళిపోయాడు. ఇప్పటికీ శాస్త్రజ్ఞులు కొంతమంది తెలియక, అంటే వాక్యం లోతుగా తెలియని వాళ్ళు, ఎక్కడన్నా మోషే సమాధి దొరుకుద్దా అని ఆ చుట్టుపక్కల యెరూషలేము, మొరీబా పర్వతం, సినాయి పర్వతం దగ్గర చూస్తున్నారు. ఇప్పటికీ తవ్వకాలు జరుగుతున్నాయి. కానీ మోషే అని దేవుడు ముందేది చేసుకున్నాడు. సమాధి ఎవరు చేశారు? ఆయన్ని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దీనంతటికి కారణం ఒక్కటే, దైవ సన్నిధి తనతో ఉంది కాబట్టి దైవ సన్నిధి కలిగిన పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆనందంగా సంతోషంగా ఉన్నాడు. ఒక చోట మాత్రం ప్రత్యక్షమవుతాడు. మీ అందరికీ తెలుసు, రూపాంతర కొండ దగ్గర. రూపాంతర కొండ అని ఒక కొండ ఉంది కదా, అక్కడ మోషే వచ్చాడా? మోషే, ఇంకెవరు? ఏలియా కనబడ్డారు. ఎవరికి? యేసు ప్రభు వారికి. ప్రార్థన చేస్తూ ఉండగా. అంటే అర్థం ఏంటి? మోషే పరలోకంలో ఉన్నాడని అర్థం. ఎక్కడో లేడు ఆయన, మాయమైపోలా. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఏ మాయ కాదండి. క్రైస్తవం అనేది మాయ కాదు, మర్మం కాదు, లేకపోతే ఏదో మంత్రం కాదు, నిజ స్వరూపం. ఆ స్వరూపాన్ని మనం కలిగి ఉండాలంటే దైవ సన్నిధి మనతో ఉండాలి. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యాహ్న కష్టంలో మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఒక్కసారి మీ కుటుంబం వ్యవస్థ కోసం ఒక్కసారి ఆలోచించండి. ఏ లోయలన్నా ఉన్నావా? అందరం లోయల్లో ఉన్నవాళ్ళమే. అప్పుల లోయల్లో, కన్నీరు అనేటువంటి లోయల్లో, అనారోగ్యం అనేటువంటి లోయల్లో, సమస్యల్లో, కష్టాల్లో మనం ఉన్నాం ప్రియులారా, మనం ఉన్నాం. కానీ దావీదు చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయం నాకు రాదు. దానికి కారణం ఏంటంటే 23వ కీర్తన మొట్టమొదటి వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కళ్ళు మూసుకోండి, అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. ఎలాంటి స్థితిలో వచ్చావు? నీ జీవితంలో ఏదైనా అసాధ్యంగా కనబడుతుందా? దైవ సన్నిధి నీకుందా? లేకపోతే ఇప్పుడు అడుగు. రక్షణ నీకుందా? లేకపోతే అడిగి పొందుకో. నువ్వు ప్రయాసపడుతున్నావు, కానీ ప్రయాసానికి తగిన ఫలం రాకపోతే దయచేసి నోరు తెరిచి అందరూ ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను. ఒక్క నిమిషం చేయండి అమ్మా, చేయండి అయ్యా, చేయండి. బిడ్డలు సరిగ్గా చదవట్లేదా? సరైన ఆర్థిక పరిస్థితి బాగోలేదా? అనారోగ్యాలు నీ జీవితాన్ని వెంటాడుతూ ఉన్నాయా? నిన్ను ఫాలో అవుతున్నాయా? దైవ సన్నిధికి చోటు లేదా? లేకపోతే ప్రభుని అడుగు. దైవ సన్నిధితో మనము ఇక్కడి నుంచి వెళ్ళాలి, మందిరం నుంచి వెళ్ళాలి. ప్రార్థన చెయ్యి, చిన్న ప్రార్థన చేసుకో. నా తోడుగా ఉన్నవాడవే, నా చెయ్యి పట్టి నడుపు వాడవే, నా పక్షమున నిలుచువాడవే, నా ధైర్యము నీవే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని మనసులో, ప్రభు మనతో ఉండాలి ప్రియులరా. ఆయన సన్నిధి మనతో ఉండాలి. లోబడుతున్నావా? ఆయన అధికారానికి ఒప్పుకుంటున్నావా? నీ అధికారులకు లోబడితే మంచిదే, లోబడు.
కానీ అన్ని అధికారుల కంటే దేవుని అధికారం గొప్పది. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ వాక్య సందేశాన్ని మాకు అనుగ్రహింపచేస్తావు. ఒకవేళ నీకు లోబడి జీవిస్తే, నీ సన్నిధి మాతో ఉంటే ఎంత చక్కటి ఆశీర్వాదాలు, దీవెనలు మేము పొందుకుంటామో. మోషే పొందుకున్నాడు, మరియ పొందుకుంది, దానియేలు పొందుకున్నాడు కదా ప్రభువా. ఆయన పొట్టి జక్కయ్య పొందుకున్నాడు నాయన. ఇట్లా భక్తులు అనేక మంది జీవితాల్లో యోసేపు పొందుకున్నాడు కదా ప్రభు. మేము ఎందుకు ఫలించలేకపోతున్నాం? నీ సన్నిధి మాలో లేదు, క్షమించండి నాయన. లోకముందు ప్రభువా, లోక ఆశలు ఉన్నాయి, పాపం వెంటాడుతుంది. సాతానుడు వాడి క్రియలు కోరలు పట్టుకొని మమ్మల్ని పీడిస్తూ ఉన్నాడు. యేసు నామములో వాడి క్రియలన్నీ ఇప్పుడే లయమైపోను గాక. దావీదు గొలియాతును సంహరించినట్టుగా మాలో ఉన్న ప్రతి సాతాను క్రియ యేసు నామంలో ఇప్పుడే లయమైపోను గాక స్వామి. నీ ప్రశస్తమైన ఆశీర్వాదంతో దీవెనలతో నడిపించండి. భయము తీసివేయండి. భయము, ఆందోళన యేసు నామములో మా హృదయాల నుంచి బయటికి ఇప్పుడే పోవును గాక. విడుదల దయచేసి నడిపించి మాయం పొందండి. యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నామ తండ్రి, ఆమేన్.